సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హార్స్ రైడింగ్ కూడా క్రికెట్ అంటే ఏంటి? ఆల్ రౌండరా, బ్యాట్స్మెనా, బౌలరా? మెయిన్ బౌలింగ్. ఓకే, ఎవరు ఇష్టం మన ఇండియన్ టీంలో, ఇండియన్ క్రికెట్ టీంలో? ధోని. అంటే నువ్వు బౌలర్ కదా, జస్ప్రీత్ బుమ్రా అని చెప్పాలి కదా. నేను బౌలర్ని, కాకపోతే ఫేవరెట్ క్రికెటర్ ధోనియా. మరి ఐపీఎల్లో సిఎస్కేనా? సిఎస్కే కాదు, ఎస్ఆర్హెచ్. హోమ్ గ్రౌండ్. హోమ్ గ్రౌండా? ఓకే. అండ్ మొన్న పెద్ద సినిమా టైంలో చరణ్ అన్న ఒకటి అయింది కదా, జస్ప్రీత్ బుమ్రా అనగానే ఆయన పొరపాటున ఏదో కన్ఫ్యూజ్ అయ్యి పాపం అన్న అంటే ఉంటది కదా, ఎంతన్నా అంత జనాలు అంతా ఉంటే ఎంతన్నా కాస్త టెన్షన్లు అలా ఏదో ఒకటి మర్చిపోతా ఉంటారు. ఇంకా అదేం చెప్పలేం, పాయింట్అవుట్ చేయలేం. కానీ చాలా మంది ట్రోల్స్ చేస్తారు, చాలా మంది. ఈవెన్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది నెగటివిటీ స్ప్రెడ్ చేశారు. అది ఎందుకో తెలియదు, మూవీని చంపేద్దామని చాలా మంది కూర్చుని అలా చేస్తారు. కానీ అది చాలా తప్పు బ్రో. అంటే ఇప్పుడు మనకి సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, కానీ ఒపీనియన్ తెలపాలి, హేట్రెడ్ స్ప్రెడ్ చేయకూడదు. నీ ఫ్రెండ్స్ లో కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఇలా చేశారా? ఎవరైనా నెగిటివ్ రివ్యూలు చెప్తున్నారు, ఇంకా ఏం చెప్తావు నువ్వు వాళ్ళకి? నేను ఎప్పుడూ చూడలేదు మా ఫ్రెండ్స్ అలా నెగిటివ్ రివ్యూస్ చేయడము. సో మ్యాక్సిమం మేము అందరం కలిసే మాట్లాడుకుంటే ఉన్న ఫ్రెండ్స్ ఉన్న రివ్యూస్ వీటి గురించి మాట్లాడతాం, మూవీస్, హీరోస్. సో ఎక్కడ నెగిటివిటీ నువ్వైతే పర్సనల్లీ చూడలేదు కానీ పర్సనల్లీ వాట్ ఇఫ్ ఒకవేళ చూస్తే ఏం చెప్తావు వాళ్ళకి? ఎవరైనా కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనుకో, ఏం చెప్తావు వాళ్ళకి? వెళ్ళి చేయొద్దనే చెప్తాను. ఇప్పుడు చెప్పాను కదా, మీ ఒపీనియన్ చెప్పండి. వైఆర్ స్ప్రెడ్డింగ్ హేట్రెడ్, బాధపడతారు కదా ఎంత వాళ్ళు కూడా. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా బాధ. ఇప్పుడు ఒక రివ్యూ చాలా మందిని లాగచ్చు, చాలా మందిని ఇంట్లోనే కూర్చోబెట్టచ్చు. ఆ రివ్యూ అనేది చాలా వాల్యుబుల్ ఇప్పుడు ఓట్లని. ఇప్పుడు దాన్ని బట్టే కదా ఈ సినిమా మీద చాలా మంది లైఫ్ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు లైట్ మ్యాన్స్ కానీ చాలా మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు కదా, మెయిన్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, వీళ్ళందరూ దెబ్బతింటారు పాపం. ఇవన్నీ చెప్పావు. యాక్చువల్ ప్రతిరోజు పండుగ కదా ఫస్ట్ సినిమా. దట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్. అంతకుముందు ఏమైనా యాడ్స్ చేసావా? అదే స్టార్టింగ్ ఫిల్మ్. కెమెరా దగ్గర రావడం అదే ఫస్ట్. ఎంత వచ్చింది రెమ్యూనరేషన్? ఏమైనా ఐడియా ఉందా అప్పుడు? లేదు, అప్పుడు చిన్న పిల్లండి, అసలు గుర్తుకోలేదు. ఇప్పుడు రెమ్యూనరేషన్ చూసుకుంటావు నువ్వే చూసుకుంటావా? లేదు, మదర్ మేనేజ్ చేస్తారు. అడుగుతావు అసలు ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్? ఎంత? అలా ఏం లేదు, ఇంకా మొత్తం మా మదర్ చూసుకుంటారు. బట్టలైనా ఏదైనా కానీ అంతా వాళ్ళే చూసుకుంటారు. కాస్ట్యూమ్స్ అన్ని మొత్తం నీ స్కెడ్యూల్స్, నీ టైమింగ్స్ అన్ని అంతా మదరే చూసుకుంటారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా బాగా హెక్టిక్ గా అనిపించిందా? లైక్ అంటే నీకు కరెక్ట్ గా నీకు మంచిగా ఏదో చెప్తా ఉంటారు ఎడ్యుకేషన్ లో. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటా కదా, సెకండ్ ఇయర్కి వచ్చావు. అవును. సో ఇప్పుడు నీకు ఈ క్లాసెస్ అవుతా ఉంటాయి కరెక్ట్ గా. అదే టైంలో ఒక 5 రోజులు షూట్ ఉంది అనుకో, కంటిన్యూస్లీ 5 రోజులు షూట్ తర్వాత ఇమీడియట్ గా బయటకు వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ వచ్చినాయి అనుకో, హెక్టిక్ ఉంటది, బాగా హెక్టిక్ ఉంటది. అలాంటప్పుడు ఎప్పుడన్నా అనిపించింది ఏదో ఒక టైంలో అబ్బా హెక్టిక్ ఉంది, బాగా స్ట్రెస్ఫుల్ ఉంది? అలా ఏం జరగలే, ఎందుకంటే షూట్స్ కూడా నేను ఎక్కువ అప్లై చేయలేదు. ఎందుకంటే మనకి ఇదివరకు నేను ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళేవాడిని, చాలా అటెండ్ అయ్యేవాడిని. సో ఇంక ఇప్పుడు ఎడ్యుకేషన్ సైడ్ వచ్చాను కాబట్టి స్టార్ట్ చేసా 10th ఇంటర్ ఆ టైంలో ఇంకా తగ్గించాను ఆడిషన్స్. ఎవరన్నా పిలిస్తే కానీ లేకపోతే ఇలా పబ్లిక్ ఆడిషన్స్ పెడితే కానీ ఆ ఒకటి అటెండ్ అవుతున్నా. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, నెక్స్ట్ ఏం చేద్దామని? నెక్స్ట్ ఇప్పుడు ఆర్కిటెక్చర్ చేద్దామని, సో అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నాను. అబ్రాడ్ అని చెప్పారు, అబ్రాడ్ వెళ్ళిపోతే మరి ఇక్కడ ఆడిషన్స్ అన్ని లేదా మళ్ళీ కమ్ బ్యాక్ తర్వాత అంటే నీకు 5 years తర్వాత 5 years నువ్వు సినిమాలకు దూరంగా వెళ్ళిపోతావా? మరి వెళ్ళాలి కదా, అంటే మనకి షూరిటీ ఎవరు కదా ఇందులో, నిలదొక్కుంటామా లేదా అని చెప్పేసి మనకు కూడా ఇస్తే. అంటే నువ్వు ఒకవేళ ఇక్కడే చదువుకుంటే నువ్వు రెండు సైమల్టేనియస్లీ రెండు బ్యాలెన్స్ చేయొచ్చేమో కదా. అయ్యా, బట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ డిగ్రీకి అంత వాల్యూ లేదు. సో వేరే కంట్రీస్లో చేస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇటలీలో ప్లాన్ చేశాను. సో ఏంటంటే మనకి వెళ్ళే లోపు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతున్నాం అనుకో, ఇంకొక 1 year ఛాన్స్ ఉంది నీకు. 1 year లో ఏమేమి కంప్లీట్ చేయాలి? ఏమైనా గోల్స్ పెట్టుకున్నావా? షార్ట్ టర్మ్ అని అలా ఏం లేదు కానీ, బట్ నెక్స్ట్ అయితే స్పిరిట్ మూవీలో చేస్తున్నాను. సార్ని కలిసా, సందీప్ రెడ్డి కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి రోల్ ఏమైనా చెప్పారా? ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్ ఉంటుంది అని చెప్పి ఏమన్నా? అదేం డిస్క్లోజ్ చేయను కానీ, బట్ జరిగిన రిహార్సల్స్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాపెన్. ఎన్ని డేస్ ఉండొచ్చు షూట్? 7 days. లాస్ట్ టైం డెహ్రాడూన్లో ప్లాన్ చేశారు.
సో షూట్ అంతా జరుగుతుంది, ఆల్ గుడ్. ఆయన కూడా చాలా దగ్గరుండే చాలా బాగా. ఎలా మాట్లాడుతున్నారు సందీప్ రెడ్డి వంగ గారు? మనకి యాక్చువల్లీ ఆయన ఇంటర్వ్యూస్ చూసినా ఏది చూసినా ఆయన కాస్త సీరియస్ గా అనిపిస్తారు కదా, కొంచెం అగ్రెసివ్. ఎవరికన్నా భయం ఉంటది కానీ నేను అలానే అనిపించింది స్టార్టింగ్. తర్వాత ఆయన వెళ్ళి కలిసేటప్పుడు ఆయన అసలు ఎంత కూల్ గా మాట్లాడారు, నాకు అసలు అసలు షాక్ అయిపోయాను నేను ఆయన మాట్లాడిన విధానం చూసి. మనసేమో విన్నా బయటకు మాత్రం కాస్త గంభీరంగా ఉంటారు కానీ పాపం చాలా మంచి ఆయన. ఫీడ్బ్యాక్ అంటే సజెషన్ కూడా ఇచ్చారు, కీప్ ఆన్ ట్రయింగ్, నువ్వు వదలొద్దు, వస్తూ ఉంటాయి, కీప్ కమ్ అండ్ గో, దట్స్ ఇట్ అని చెప్పేసి. చెల్లి ఎలా ఉంది? మళ్ళీ ఏమన్నా సాంగ్స్ రీసెంట్ గా పాడింది? ఏమన్నా సాంగ్స్ రీసెంట్ గా డాకు మహారాజ్ లో పాడింది, ఓకే, హిందీ వర్షన్ ఆఫ్ బూంద్ పన్ని. సో తర్వాత ఇప్పుడు ఫౌజీలో చేస్తుంది. నైస్. యాక్టింగ్ ఇంతకు ముందు ప్రీవియస్లీ వర్క్ చేసింది. ఓకే. సో ఇప్పుడు ఫౌజీలో కూడా షూట్ జరిగింది ఒక 10-15 days. ఆయన హనురాగప్పుడు అసలు ప్రభాస్ అన్నది మామూలు లైనప్ కాదన్న, నిజంగా చెప్తున్నాను. హనురాగపూడి గారు కూడా పాపం చాలా కష్టపడ్డారు. అసలు ఆయన సెట్లో ప్రతి చిన్నది డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మా చెల్లి మా అమ్మ ఇద్దరు ఆయన గురించి చెప్తారనమాట, ఆయన ఇలా చాలా చూసుకుంటారు, చాలా కష్టపడతారు సెట్లో అని. అలాంటి వాళ్ళతో వర్క్ చేయాలని నాకు చాలా అనిపిస్తుంది. నాకు అబ్బా ఎప్పుడు వస్తుంది ఛాన్స్ అని చెప్పి అలానే మేనిఫెస్ట్ చేశారు సందీప్ రెడ్డి వంగ గారితో చేయాలని. సో డాకు మహారాజ్లో ఏ సాంగ్ అంటే బూంద్ పాని అని హిందీ వర్షన్ లో పాడింది, తమిళ వర్షన్ లో కూడా పాడింది. నైస్ నైస్. సలార్ సినిమాలో పాట పాడిందండి వీళ్ళ చెల్లి హంసిని. యాక్చువల్లీ అప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. సో ప్రతిగాథలో సాంగ్ పాడింది అప్పుడు. లేదు అది మా చెల్లి పాడలేదు, ఇది ప్రశాంత్ నీల్ గారి పక్కన కూర్చుని అప్పుడు వైరల్ అయింది. మెహబూబా సాంగ్ పాడించుకున్నారు. అవునవును, అప్పుడు చాలా చిన్న పిల్ల. ఓకే. యాక్చువల్లీ ఇంక రీప్లేస్మెంట్స్ కానీ నార్మల్గా చెల్లి మ్యూజిక్ ప్రొడక్షన్ అది నేర్చుకుంటుంది. ఇప్పుడు మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకుంటుంది. సో తను కూడా చాలా డెడికేటెడ్, తనకున్న ఏజ్ కి అన్ని చూసి. సో ఇప్పుడు నీకు యాక్టింగ్ అంటే నీ పర్సనల్ ఇంట్రెస్ట్ రాకముందు, నువ్వు చాలా యంగ్ కదా, నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది కంటే ఎవరికొళ్ళు బయట నుంచి పుష్ చేసి తీసుకెళ్ళాలి. మమ్మీ డాడీయా ఎక్కువ? పుష్ అని ఏం లేదు, యాక్చువల్లీ నాకు 4 years ఉన్నప్పటి నుంచే ఆ స్క్రీన్ మీద ఎలా అన్నా కనబడాలి, నన్ను నేను చూసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఎవరన్నా అడిగితే ఏం చేస్తారో పెద్ద అయినాకంటే నేను హీరోని అవుతా అని చెప్పేసి చెప్పాడు. చిన్నపిల్లడు ఊరికే అంటున్నాడు అని అనుకున్నారు కానీ ఇంకా 10 years వచ్చేదాకా కూడా అదే చెప్తే ఓకే వీడికి ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పేసి అప్పుడు స్టార్టింగ్లో ట్రై చేసాము. సరే ఒక 1 year చూద్దాము, ఏమైనా వస్తే చేద్దాం, లేకపోతే లేదు అనుకున్నట్టే ఉన్నాం. కానీ ఇంకా లేటర్ వస్తుంటే ఇంకా అలా కంటిన్యూ చేసాము. సో ఇంక మధ్యలో మనకి రీప్లేస్ అవ్వడం కానీ, సీన్స్ డిలీట్ అవ్వడం కానీ ఇంకా అలాంటివి జరిగినాయి. సో మనకి ఇప్పుడు కల్కిలో కానీ మిస్టర్ పోల్ శెట్టిలో ఒక పాట పాడాను, అందులో కూడా ఇది రాజు సుందరం మాస్టర్ కంపోజ్ చేశారు, హతవిధి సాంగ్. సో అది అందులో కూడా డిలీట్ అయింది అనమాట. ఇప్పుడు రంగబలి అని చెప్పి నాగశౌర్య గారిది అందులో కూడా చేశాను బ్రహ్మాజీ గారితో, అది డిలీట్ అయింది సీన్. సో ఇంకా అనిపించింది ఇప్పుడు తర్వాత సలార్లో కూడా Part 1లో చేసిన తర్వాత ఉంటది అనుకుంటాం కదా. సో డబ్బింగ్ కూడా పిలవలేదు. సరే వేరే వాళ్ళతో చెప్పించుకున్నారేమో అని థియేటర్కి వెళ్ళి చూసాను, అయ్యో లేదా అని చెప్పేసి అనుకున్నా. తర్వాత లక్కీలీ కాల్ చేశారు, రామన్నకు కాల్ చేస్తే చెప్పారు. అప్పుడు రియలైజ్ అయ్యాను, చదువుకోవాలి, 2 బ్యాలెన్స్ చేసుకోవాలి, అప్పుడే ఉంటుంది లైఫ్ సెటిల్ అయ్యేదంతా అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యాను.